మాంచెస్టర్ వేదికగా ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 4వ టెస్టులో 2 రోజుల ఆట ముగిసింది. ఇప్పటి వరకు అయితే 2 రోజుల ఆటలో ఇంగ్లాండ్ జట్టే పైచేయి సాధించింది. అయితే 2వ రోజు ఆటలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ మధ్య చోటు చేసుకున్న ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. మానవత్వం లేకుండా స్టోక్స్, ఆర్చర్ వ్యవహరిస్తే వాళ్ళిద్దరి మైండ్ బ్లాక్ అయ్యేలా పంత్ వ్యవహరించిన తీరు చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే 2వ రోజు ఆటలో జడేజా అవుట్ అయ్యాక ఎవ్వరూ ఊహించని విధంగా రిషబ్ పంత్ క్రీజ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. గాయంతో బాధపడుతూనే పంత్ బ్యాటింగ్కి వచ్చాడు. పంత్ క్రీజ్లోకి వచ్చిన సమయంలో స్టోక్స్ పంత్ దగ్గరికి వెళ్లి అతడి గాయాన్ని చూశాడు. మానవత్వంతో వ్యవహరిస్తున్నట్టు బిల్డప్ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత తన నక్క తెలివితేటలు ప్రదర్శించాడు. పంత్కి ఎక్కడైతే గాయమైందో అదే స్థానంలో బంతులను విసిరాడు. పంత్ విపరీతంగా ఇబ్బంది పడేలా చేశాడు. అతడి కాలికి గురిపెట్టి బంతులు విసిరాడు. స్టోక్స్ను చూసి స్ఫూర్తి పొందిన ఆర్చర్ కూడా గాయపడ్డ పంత్ కాలని టార్గెట్ చేస్తూ బౌలింగ్ చేశాడు. అయితే పంత్ మాత్రమే ఈ నక్క తెలివితేటలకు ఏమాత్రం బెదరకుండా గాయంతో బాధపడుతూనే ఆర్చర్ బౌలింగ్లో బౌండరీ బాది అర్ధ సెంచరీ సాధించి మంట పెట్టాడు. పంత్ గాయాన్ని కూడా లెక్క చేయకుండా ధైర్యంగా హిట్టింగ్ చేసిన తీరు చాలా మందిని ఆకట్టుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంగ్లాండ్ నక్క తెలివితేటలకు పంత్ గాయపడ్డ సింహంలా గర్జించి ఇచ్చి పడేశాడు. ఇదే విషయమై అభిమానులు స్పందిస్తూ స్టోక్స్ అదే పనిగా పంత్ ఎడమకాలను టార్గెట్ చేస్తున్నాడు. ఇదెక్కడి స్పోర్ట్స్మెన్షిప్? ఇంగ్లాండ్ దగ్గర స్పిరిట్ ఆఫ్ ది గేమ్ ఎక్కడుంది? ఫ్రాక్చర్ అయిన కాలితో కుంటుకుంటూ ఎంతో పట్టుదలతో కష్టంగా పంత్ బ్యాటింగ్ చేశాడు. కానీ స్టోక్స్, ఆర్చర్ కావాలనే అదే పనిగా అతని కాలుని టార్గెట్ చేస్తూ బౌలింగ్ చేయడం నిజంగా దారుణం. నిజంగా పంత్ ఒక వారియర్, ఒక హీరో అంటూ పంత్పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.